ఈ రోజు మన ఓం డివైన్ 9 లో సముద్ర గర్భంలో దాగి ఉన్న ఆలయం, ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి దగ్గరలో ఉన్న కలియుగ్ గ్రామానికి సమీపంలో అరేబియా సముద్రంలో నిష్కలంక మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచికగా ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంటుంది. తర్వాత మెల్లగా మధ్యాహ్నం 1 గంట నుంచి సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్లి శివలింగానికి పూజలు చేస్తారు. ఇలా రాత్రి 10 గంటల వరకు అక్కడే కాలం గడపవచ్చు. ఆ సమయం దాటితే మాత్రం అక్కడ నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీట ముంచుతుంది. అంటే మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం వరకు ఆలయం కనిపించదనమాట. అది అక్కడ విశేషం. ఆలయ ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తు వరకు నీళ్లు వచ్చేస్తాయి. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ ఇలాగే జరుగుతుందట. ఈ పరమేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారన్నది స్థల పురాణ కథ. పౌర్ణమి రాత్రిపూట సమయంలో 10 గంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చేయడం, మెల్లగా ఆలయాన్ని తన గర్భంలోకి దాచుకునే దృశ్యం అక్కడ యాత్రికులకు ఎంతో కనువిందు చేస్తుంది.